ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో మరో అద్భుతమైన ఆఖరి వాక్యమును మనము ఈ యొక్క కార్యక్రమంలో వినబోతున్నాం. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించటానికి ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనం అందరము ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి మనం అందరము ప్రవేశించటానికై ఈ కార్యక్రమం ద్వారా అనేక విషయాలను బట్టి మనల్ని బలపరుస్తున్నారు, వాక్యంలో నడిపిస్తున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నట్లుగా ఈ కార్యక్రమానికి మిమ్మలను మీ కుటుంబాలను హృదయపూర్వకముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో ఆఖరి వర్తమానమును విని దేవుని యొక్క ఆత్మీయ మేలులు మనం పొందుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అని ఈ శీర్షికలో పలుమార్లు మనము ఈ వాక్యము ద్వారా ప్రేరేపించబడి ఆత్మీయంగా బలపరచబడ్డాం. అవును ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగించే ప్రతి వాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తము జరిగించేవాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ లోకములో మానవుని ఎడల దేవుని చిత్తము చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ ఆఖరి ప్రసంగంలో ఓ అద్భుతమైనటువంటి వాక్యాలను మనం ఇక్కడ గమనించబోతున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రజల పట్ల తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. దేవుడు తన ప్రజల పట్ల తన చిత్తాన్ని మార్చుకుంటాడు. తమ మీదికి రావాల్సిన కీడు రానివ్వకుండా ఆ కీడు నుంచి వారిని తప్పించడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తాన్ని మార్చుకుంటాడనేది ఈ యొక్క ఆఖరి అంశం యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి కొన్ని సందర్భాల్లో తన యొక్క ఉద్దేశమును, తన చిత్తాన్ని మార్చుకుంటాడు. ఇక్కడ మొదటి భాగంలో మనం చూసినప్పుడు యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. తన సేవకుడైన యోనాను ఏర్పాటు చేసుకొని పిలిచి, యోనా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది. పాపము చేసి ఉన్నది, భయంకరమైన పాపములో ఉన్నారు. నా దృష్టికి ఘోరాతి ఘోరముగా పాపము చేస్తూ ఉన్నారు. నా ఎదుట ఆ యొక్క పాపము కనిపిస్తూ ఉన్నది కనుక ఆ మహాపట్టణానికి నువ్వు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. సువార్త కాదండి, మంచి వార్త కాదు, దుర్గతి, దుర్వార్త ప్రకటించటానికి యోనాను పంపిస్తున్నాడు. దుర్గతి కలుగునని ప్రకటించుము అని పంపిస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు అంటే వారు చేసిన పాపాన్ని బట్టి, వారి యొక్క క్రియల్ని బట్టి, వారి యొక్క ఆలోచనల్ని బట్టి, నడవడికని బట్టి, ప్రవర్తనను బట్టి, పద్ధతులని బట్టి వారికి రావలసిన కీడు వారికి వస్తుంది. ఆ నాశనాన్ని బట్టి, ఆ కీడును బట్టి వారిని నాశనము చేయటానికి, వారిని దుర్గతిలోనికి నడిపించటానికే, ఆ ప్రకటించటానికి యోనాను పంపించడం జరుగుతుందని ఈ 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతున్నాం ప్రియులారా. అలాగే 3వ అధ్యాయము 5వ వచనానికి వచ్చినప్పుడు, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఎంత ప్రాయశ్చిత్తముతో, పశ్చాత్తాపముతో, మారు మనసుతో కూడుకున్నటువంటి మాట ఇది మనం చూడాలి. 1వ అధ్యాయం 2వ వచనంలో దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము, వారి యొక్క పాపము నా దృష్టికి ఘోరమాయను అని చెప్పినటువంటి ప్రభువారు ఆ మాటను బట్టి నినివే పట్టణానికి వెళ్ళినటువంటి యోనా గారు
అక్కడ దుర్వార్తను ప్రకటిస్తూ ఉండగా, ఇదిగో మీ పట్టణానికి నాశనము కలగబోతా ఉన్నది, మీ పట్టణము నాశనము కాబోతా ఉన్నది అని ప్రకటన చేసినప్పుడు ఆ వార్తను విన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే 5వ వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఉన్నారు. ప్రియులారా, ఎంత అద్భుతము చూడండి. ఆ దుర్వార్తను విన్నప్పుడు, ఆ నాశనానికి సంబంధించిన వార్తను విన్నప్పుడు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారని, ఉపవాస దినాన్ని చాటించారని, వారు తమ జీవితాలు మార్చుకున్నారని, తమ ప్రవర్తనను మార్చుకున్నారని, తమ పద్ధతుల్ని మార్చుకున్నారని, తమ పాపములు ఒప్పుకున్నారని వారు ఏం చేశారండి? ఉపవాస దినాన్ని చాటించి విశ్వాసమును బట్టి వారు ప్రార్థన చేశారు. 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదయో పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన వేసిరి. దుర్వార్తను విన్నప్పుడు నినివే పట్టణస్థులలో మార్పు వచ్చింది. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు. ప్రియులారా, వాళ్ళు అంటున్నారు, మనము మన పాపాలు ఒప్పుకుందాం, ఇక పాపాలు విడిచిపెడదాం, ఎవరు బలాత్కారము చేయకూడదు, పాపము చేయకూడదు, దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం, ఆయన కోపాన్ని చల్లార్చుకుంటాడేమో, మన పట్టణము లయము కాకుండా కాపాడుతాడేమో, ప్రార్థన చేద్దామని దేవుని యొక్క సన్నిధిలో వారు మారు మనసు పొందుకుంటున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు. దూతలు చాటింపు వేశారు. ఆ యొక్క పట్టణమంతా కూడా ఉపవాసము చేసి తమ బ్రతుకులు మార్చుకున్నప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మనం 10వ వచనములో చదువుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ మొదటి భాగంలో ఆఖరి అంశం. ఇక్కడ ఈ ప్రసంగంలో 3 భాగాలు మనం చూడబోతున్నాం. మొదటి భాగము, యోనా నినివే పట్టణస్థుల యొక్క దోషము ఘోరంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి దుర్వార్తను ప్రకటించాడు. దేవుని చిత్తం ఏంటంటే దానికి దుర్గతి కలుగునని ప్రకటించమన్నాడు. దానికోసమే తన సేవకుని పంపిస్తూ ఉన్నాడు. ఆ పట్టణము ఈ యొక్క దుర్వార్తను విన్నప్పుడు తమ బ్రతుకులు మార్చుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తమ జీవితాలు మార్చుకొని తాము చేసే బలాత్కార క్రియలన్నీ మానివేసుకొని పాపము క్రియలన్నీ మానివేసుకొని పాపములో నుండి పరిశుద్ధపరచుకోవటానికై యెహోవా సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు, విజ్ఞాపన చేయుచున్నప్పుడు, తమ జీవితాలు మార్చుకుంటున్నప్పుడు 10వ వచనములో అంటున్నాడు చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై తాను వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఇక్కడ తన చిత్తాన్ని మార్చుకుంటున్నాడు. వారు చేసే క్రియలు వారు మానేసుకున్నారు కాబట్టి, వారు పశ్చాత్తాపపడ్డారు కాబట్టి, తమ బ్రతుకులను మార్చుకున్నారు కాబట్టి, తమ నడతలను మానుకున్నారు కాబట్టి, చెడు నడతలను మానుకున్నారు కాబట్టి దేవుడు పశ్చాత్తాప్తుడై వారి మీదకి రావాల్సిన కీడును రానివ్వకుండా తిరిగి వారిని ఆశీర్వదించినట్లుగా ఈ మొదటి అంశంలో సాక్షాత్తు దేవుడే తన చిత్తాన్ని మార్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. రెండవ అంశము, మనము రెండవ భాగంలోనికి వెళ్ళినట్లయితే దేవుడే తన చిత్తాన్ని మార్చుకుంటాడనే రెండవ భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఈ రెండవ భాగంలో హన్నా గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ హన్నా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియులారా, మనందరికీ తెలుసు హన్నా, ఎల్కానా. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. హన్నా గొడ్రాలు కాబట్టి హన్నాకు పిల్లలు లేరనే కారణాన్ని బట్టి ఎల్కానా మరి ఇంకొక వివాహము చేసుకోవటము. ఈ రీతిగా హన్నా తన యొక్క వైవాహిక జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నది. 5వ వచనంలో రాయబడినటువంటి మాట,
హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఇక్కడ మనము ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాం. సాక్షాత్తు యెహోవా దేవుడే హన్నాకు సంతానము లేకుండా చేశాడు. ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు సంతానము లేదు. దీనికి గల కారణం ఏంటంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. యెహోవా దేవుడే ఆమెకు గర్భఫలము లేకుండా చేశాడు. యెహోవా దేవుడే ఆమెకు పిల్లలు లేకుండా చేశాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అనే మాట ఇక్కడ మనం 5వ వచనంలో చదువుతున్నాం. ఇలాంటి ఒక దేవుని యొక్క ఉద్దేశంలో హన్నా చేసినటువంటి పని ఏంటో 11వ వచనం చదువుకుందామా? సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టి ఉండెను. ప్రియులారా, తన బాధను, శ్రమను, సమస్యను, నిందను, అవమానాన్ని భరించలేని పరిస్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి వెక్కి వెక్కి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నటువంటి అన్న, ఆ బాధలో, ఆ కన్నీటి ప్రవాహంలో యేసు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయించినటువంటి హన్నా, ఆమె ఏమంటుందో చూడండి. నాకు కలిగి ఉన్న శ్రమను చూడండి, నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నాకు మగపిల్లను దయచేసిన ఎడల తిరిగి ఆ మగపిల్లను తల మీదికి క్షౌరపు కత్తి రానివ్వక వాడు నీ సన్నిధిలోనే తాను బ్రతుకు దినములన్నీ నీతోనే ఉంటాడు. ఇది నేను నీకు మ్రొక్కుబడి చేస్తున్నాను అని దేవుని యొక్క సన్నిధిలో ఆమె కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నది. ఈ 2వ భాగంలో మొదటి విషయము యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. 2వ విషయము యెహోవా సన్నిధిలో హన్నా విజ్ఞాపన చేయించు ఉన్నది. నన్ను మరొక జ్ఞాపకము చేసుకో, నా శ్రమను చూడు, నా ప్రార్థన అంగీకరించు, నాకు మగపిల్లను దయచేసినట్లయితే నీకే మ్రొక్కుబడి చేస్తాను అని ప్రార్థన చేసినటువంటి 2వ అంశము. 3వ అంశముకు వచ్చినప్పుడు 20వ వచనములో మనము చూసినట్లయితే, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 19వ వచనంలో చూద్దాం ఆఖరి మాట. అంతటా ఎల్కానా తన భార్యకు అన్నను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఈ 2వ భాగంలో 3వ అంశము, మొదటి అంశము యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 2వ అంశము హన్నా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేసి ఉన్నది. 3వ అంశము యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి హన్నా దినములు నిండినప్పుడు కుమారుని కని ఉన్నది. ఇక్కడ చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు, కానీ తిరిగి యెహోవా జ్ఞాపకము చేసుకున్న కారణాన్ని బట్టి ఆ యొక్క సంతానము లేకుండా ఉన్నటువంటి గొడ్రాలుగా పిలువబడుతున్నటువంటి హన్నా జీవితంలో గొప్ప కార్యము జరిగింది. దేవుని యొక్క ఉద్దేశము మార్చబడింది, దేవుని చిత్తము మార్చబడింది. హన్నా గర్భఫలము పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 3వ అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. గమనించండి ప్రియులారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగమును బట్టి యెషయా హిజ్కియా యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకో. 3వ భాగములో మొదటి అంశం, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతుకవు,
నీ ఇల్లు చక్కబెట్టుకో. అయితే రెండవ అంశం ఏంటంటే, హిజ్కియా గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవ అంశంలో ఏంటి ఆ రెండవ అంశం అంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయిచూ ఉండగా. చూడండి ప్రియులారా, ఈ మూడవ భాగంలో రెండవ అంశము, హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో జ్ఞాపకము చేసుకో, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతున్నో జ్ఞాపకము చేసుకో, కృపతో జ్ఞాపకము చేసుకో అని తన జీవిత ప్రవర్తనను, తన భక్తిని, తన యథార్థతను ప్రభు సన్నిధిలో కృమ్మరిస్తూ కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉండగా, మూడవ అంశము, ఈ యొక్క మూడవ భాగములో మూడవ అంశం ఏంటంటే, చూడండి, తిరిగి యెహోవా వాక్కు మళ్ళీ యెషయాకు ప్రత్యక్షమై, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళు. ఏమని చెప్పాలి అక్కడ? నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదనని సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ మూడవ భాగంలో మూడవ అంశం, దేవుడు ఈ హిజ్కియా చేసిన ప్రార్థన విని, కన్నీళ్ల ప్రార్థన విని తన నిర్ణయాన్ని మార్చుకొని, ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నేను నీకు ఇస్తానని సెలవిచ్చి ఉన్నాడు. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ ప్రేక్షకులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షిక యొక్క ముగింపు భాగములో, ఆఖరి ప్రసంగంలో, ఈ యొక్క ఇన్ని ప్రసంగాలు, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు, దేవుని చిత్తాన్ని జరిగించడానికే మీరు పిలువబడ్డారు అని ఎన్నో ప్రసంగాలు మనం విని ఉన్నాం. ఈ ఆఖరి భాగంలో మనము నేర్చుకుంటున్న అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నీవు కన్నీరు కార్చినప్పుడు, నీ ప్రవర్తనను మార్చుకున్నప్పుడు, నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, నీ మీదకి రావాల్సిన శిక్ష రానివ్వకుండా నీ మీద ఉన్న శిక్షని తప్పించడానికి ఆయన తన చిత్తాన్ని మార్చుకుంటాడని, ఆయన పశ్చాత్తాప్తుడు అవుతాడని ఈ యొక్క భాగంలో మనము చూస్తున్నాం. మొదటి భాగంలో మనం గమనించినాం, యోనాతో దేవుడు మాట్లాడాడు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము, నాశనము అవుతుందని ప్రకటించుము అని చెప్పినప్పుడు, సువార్తికుడు, సేవకుడు, దేవుని యొక్క యాజకుడు అక్కడికి వెళ్ళి దుర్వార్తను ప్రకటించినప్పుడు, నినివే పట్టణపు వారు ఆ వార్తను విని తమ చెడు నడతలను మానుకున్నారు, తమ ప్రవర్తనను మార్చుకున్నారు, తమ జీవితాలు మార్చుకున్నారు, దేవునికి లోబడ్డారు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. దానికి ఫలితం దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు. నాశనము చేస్తానన్న ఆయన తన చిత్తాన్ని మార్చుకొని నాశనము చేయకుండా ఆ పట్టణాన్ని సురక్షితంగా ఉంచాడు. రెండవ భాగంలో యెహోవా హన్నాకు గొడ్రాలుగా చేశాడు, సంతు లేకుండా చేశాడు. కానీ యెహోవా మందిరములో హన్నా చేసిన ఆ కన్నీటి ప్రార్థనకు ఫలితం, ఆమె కార్చిన కన్నీరును బట్టి, ఆమె చేసిన ప్రార్థనను బట్టి తన కుటుంబంలో, తన జీవితంలో మూతవేయబడిన ఆ గర్భద్వారమును ఆయన తెరిచి గొడ్రాలు అని పిలువబడుతున్న ఆమె జీవితంలో చక్కటి గర్భఫలమును అనుగ్రహించి, ఆ ప్రథమ గర్భఫలం, ఆ మొక్కుబడిని, ఆ ప్రథమ ఫలమును అనగా సమూయేలును తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. తన ఇశ్రాయేలీల ప్రజల మీద న్యాయాధిపతిగా నిలబెట్టుకున్నాడు. ప్రియులారా, తన చిత్తాన్ని మార్చుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే, హన్నా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి విధానమును మనం చూస్తున్నాం. ఇక ఆఖరి భాగాన్ని మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగాన్ని బట్టి ఆయన చనిపోవాలి, ఆ రోగాన్ని బట్టి ఆయన మరణించాలి. అందుకే దేవుని సేవకుడైన యెషయా అక్కడికి వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు మరణమగుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియాకు వచ్చిన వ్యాధి మరణకరమైనటువంటి వ్యాధి. దేవుని నిర్ణయం, దేవుని చిత్తం, ఆయనకు వచ్చిన వ్యాధిని బట్టి ఆయన మరణించవలసి ఉన్నది. అందుకని దేవుడు తన సేవకుని ద్వారా ఆయన యుద్ధకు పంపించి, ఇదిగో రాజా నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు రాజుగారు గోడతటు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. అయ్యా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు ఉన్నానో,
సత్యముతో నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకునండి అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థనను బట్టి, హిజ్కియా జీవించిన ఆ యథార్థమైన ప్రవర్తనను బట్టి, హిజ్కియా ఉన్నటువంటి ఆ యొక్క సత్యమైన ప్రవర్తనను బట్టి దేవుడు ఆ కన్నీళ్ళ ప్రార్థనలో తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని మార్చుకొని ఆయన ఇంకా యథార్థంగా ఉండటానికి, ఇంకా యథార్థమైన ప్రవర్తన రాజ్యంలో పరిపాలన చేయటానికి, సత్యమైన ప్రవర్తనతో రాజ్య పరిపాలన చేయటానికి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మొదట్లో నువ్వు మరణమవుతావు అని సెలవిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇస్తానని సెలవిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని మార్చుకోలేదా? దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదా? కడవరి కాలంలో జీవిస్తున్న ప్రియ సంగమా, ఆలోచించు. నీవు శాపములో ఉండకూడదు, నువ్వు నరకంలోనికి వెళ్ళకూడదు, నీవు నిత్య నాశనంలోనికి వెళ్ళకూడదు, నీవు శ్రమల గుండా వెళ్ళకూడదు, నీవు కష్టాల గుండా వెళ్ళకూడదు అని దేవుని చిత్తమై ఉన్నది. ఆయన తన చిత్తాన్ని మార్చుకోవాలి అంటే నీవు ఆ యొక్క నిత్య నాశనంలో నుండి బయటికి రావాలి అంటే, ఆ నరకంలో నుంచి తప్పించబడాలి అంటే, అగ్నిలో నుంచి తప్పించబడాలి అంటే ఒకే ఒక పరిష్కారం. నీ యొక్క హృదయం మార్చబడాలి, నువ్వు ప్రాయశ్చిత్తపడాలి, నువ్వు పశ్చాత్తాపపడాలి, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. ఆయన తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. నేను నిత్య నరకానికి వెళ్ళనివ్వకుండా ఆయన పరలోక రాజ్యం వైపు నిన్ను నడిపిస్తాడు, పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశింపచేస్తాడు. అదే దేవుడు నీకు ఇస్తున్నటువంటి బహుమానం. మనము చేస్తున్న ఆ పాపపు క్రియలను బట్టి, మనము జీవిస్తున్న ఆ పాపపు క్రియలను బట్టి మన మీదకి నాశనము రావాలి ప్రియులారా. కానీ ఆ నాశనము రాకుండా ఆయన మనల్ని తప్పించటానికి, తన చిత్తాన్ని మార్చుకోవటానికి ఈరోజు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన చిత్తాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉండగా, ఈ పిలుపును బట్టి, ఈ హెచ్చరికను బట్టి, దేవుని చిత్తము జరిగించటానే ఈ శీర్షికను బట్టి నీవు నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో నీ ప్రవర్తనను మార్చుకున్నట్లయితే నిత్య నరకంలోనికి వెళ్లకుండా పరమరాజ్యం వైపు, నిత్య రాజ్యం వైపు నడిపించడానికి ఆయన కూడా తన చిత్తాన్ని మార్చుకుంటాడు. నువ్వు సిద్ధమేనా? ఆయన తన చిత్తాన్ని మార్చుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నప్పుడు నీవు నీ బ్రతుకుని మార్చుకోవటానికి సిద్ధముగా ఉన్నావా? నినివే పట్టణస్థులు ప్రాయశ్చిత్త పడ్డప్పుడు ఆయన తన చిత్తాన్ని మార్చుకోలేదా? హన్న గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె కన్నీరు కారిస్తే తన చిత్తాన్ని మార్చుకోలేదా? హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చి చనిపోవలసి వచ్చినప్పుడు ఆయన కన్నీరు కారిస్తే ఆయన తన చిత్తాన్ని మార్చుకోలేదా? ఈ పాప భూయిష్టమైన లోకంలో, భయంకరమైన అక్రమముతో నింపబడినటువంటి ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను ఆ పాపములో నుంచి బయటికి రావాలని ఆశపడుతూ కన్నీరు కారుస్తూ నీ బ్రతుకుని మార్చుకున్నప్పుడు ఆయన కూడా తన చిత్తాన్ని మార్చుకుంటాడు ప్రియులారా. కనుక మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం, దేవుని చిత్తానికి లోబడదాం. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవుని చిత్తము జరిగించుట అనే శీర్షికలో అనేకమైన విషయాలు మీరు మాకు బోధించారు. మేమందరము కూడా నాయన మీ చిత్తాన్ని జరిగించవలసి ఉన్నది, మీ చిత్తానికి లోబడవలసి ఉన్నది, మీ పిలుపును అంగీకరించవలసి ఉన్నది. మేము మీ చిత్తాన్ని జరిగించి మీ మాట ప్రకారంగా జీవిస్తూ మీరు మా కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ నిత్య రాజ్యాన్ని మేమందరము కూడా స్వతంత్రించుకునవలసి ఉన్నది ప్రభువా. ఈరోజు నాయన 3 ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. నినివే పట్టణస్థుల విషయంలో మీ చిత్తాన్ని మార్చుకున్నారు, హన్న విషయంలో మీ చిత్తాన్ని మార్చుకున్నారు. అలాగనే ప్రభువా హిజ్కియా విషయంలో కూడా మీరు మీ చిత్తాన్ని మార్చుకున్నారు. నిత్య నాశనం వైపు మేము పరిగెడుతున్నామేమో. ఈరోజు ఈ శీర్షికలో ఎన్నో వాక్యాలు విని మా జీవితాలు మేము మార్చుకొని మీ సన్నిధిలోనైనా మా ప్రవర్తనను మార్చుకుంటూ ప్రాయశ్చిత్త పడుతూ ఉండగా మా విషయంలో కూడా మీరు మీ చిత్తాన్ని మార్చుకొని నిత్య నాశనం వైపు కాకుండా నిత్య రాజ్యం వైపుగా మేమందరం కూడా ప్రయాణము చేయనట్లుగా మీ కృప, మీ కనికరము, మీ సమాధానము మాకందరికీ కూడా అనుగ్రహించమని, మా బ్రతుకులు మార్చుకొని ప్రాయశ్చిత్తముతో మీ సన్నిధికి వస్తుండగా మమ్మల్ని మీరు అంగీకరించమని, ఈ వాక్యాలు విని వాక్యము చేత బలపరచబడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, వారి జీవితాలను మీరు ఆశీర్వదించి మీరు అంగీకరించుకొనిమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ శీర్షికలో అనేకమైన వాక్యాలు విని వాక్యము చేత బలపరచబడిన సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.